నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా ఫిబ్రవరి నెల అంటే చలికాలం ముగుస్తున్న నెల. సో, ఈ నెలలో ఎక్కువగా దోమల బెడద ఉండదులే. వర్షాకాలమే దోమల బెడద ఉంటుందని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి గూడా ఈ నెలలో ఎక్కువగా తీసుకోరు. కానీ ఎక్కువ ప్రమాదం జరిగేది ఈ నెల నుంచే అని డాక్టర్లయితే చెప్తున్నారు. మరి ఫిబ్రవరి నెల దోమల ఎక్కువ ప్రమాదానికి గురవ్వడానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉన్నదనే విషయాల మీద, అలాగే ప్రజా ఆరోగ్య అవగాహన కల్పించడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి దీని మీద అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఇప్పుడు ఇవన్నీ అవగాహన లేకనే చాలామంది మలేరియా, డెంగ్యూ బారిన పడుతూ ఉన్నారు. పడిన తర్వాత చాలామంది డెంగ్యూ వల్ల చనిపోయిన మంది ఎంతోమంది నేను ఈ మధ్యన సర్వేలో కూడా చూపించారు. సో, ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ జబ్బుని చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సో, ప్రజలకి మీరు ఇచ్చే అసలు ఏంటి ఈ ప్రజా అవగాహన సూచనలు గాని ముఖ్య సందేశం ఏంటంటారు? ముఖ్యంగా మనకి జ్వరం వచ్చినప్పుడు, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు, కంటి వెనకాల వేడి గానీ, నొప్పిలు గానీ అనిపిస్తున్నప్పుడు, మనము వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్‌లో, ఫార్మసీస్‌లో మందులు తీసుకొని వైద్యుడి సందేశం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా సొంతంగా మందులు వాడడం అనేది దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు వైద్యుడి దగ్గరికి సమయానుసారం మీరు వెళ్ళినట్టయితే, వాళ్ళు చేసే పరీక్షల వల్ల ఈ రోగాలని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ముందుగా తెలుసుకొని దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు పాటించడం వల్ల లైఫ్ రిస్క్ అనేది మనం ఎలిమినేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో, ముఖ్యంగా సందేశం చెప్పగలిగితే నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఫిబ్రవరిలో మనం ఒకవేళ నియంత్రణ పాటించగలిగితే మనం జూన్‌లో డెంగ్యూని నివారించిన వాళ్ళం అవుతాము. ఈ పెంపక స్థలాలు అన్నారు కదా! దోమల పెంపక స్థలాలు. సో, ఊర్లలో అనుకుంటే ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర అవుతూ ఉంటది. ఇప్పుడు సిటీలో వాటర్ అనేది ఎక్కువ స్టోరేజ్ ఏమి ఉండదు కదా! మరి వీళ్ళకి ఎక్కడ పెరుగుతూ ఉంటాయి దోమలు? సిటీలో మన ఇళ్ళ లోపల గానీ, ఎక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్, అండర్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయో అక్కడ గానీ, ఇంట్లో బకెట్స్‌లో గానీ, మరియు ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే మనం ఇందాక అనుకున్నామో టైర్లలో గానీ, కొబ్బరి చిప్పలు ఇలాంటి వేస్ట్ సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిలో గానీ స్టోర్ అయ్యి ఉండొచ్చు. డస్ట్‌బిన్స్‌లో వాటిలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం నగరంలో ఉంటున్నాం కాబట్టి, పల్లెటూరులోనే కాదు నగరం కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కాబట్టి, ఇక్కడ సుందరీకరణలు, ఇంకా నగరీకరణ అంటే కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ కన్‌స్ట్రక్షన్‌కి మనకు వాటర్ ఎంతో అవసరం. ముఖ్యంగా క్లియర్ వాటర్ ఉంటుంది. ఎక్కడైతే క్లియర్ వాటర్ ఉంటుందో అక్కడ ఎనాఫిలిస్ మస్కిటోస్ అంటే మలేరియాని కాజ్ చేసే మస్కిటోస్‌కి అవి మంచి బ్రీడింగ్ గ్రౌండ్స్ అనమాట. సో, అందరూ మనం వారానికి ఒకసారి ఈ వాటర్‌ని మార్చుకోవడమో, లేదా వేరే సోర్స్‌కి చేంజ్ చేసుకోవడమో, లేక కంప్లీట్‌గా ఎంప్టీ చేసి ఒక రోజంతా నింపకుండా ఉంచి, మళ్ళీ వారం తర్వాత ఫిల్ చేసుకోవడమో ఇవి చేసుకుంటూ ఉండాలి. రైట్, చూసారు కదా డాక్టర్ శ్రీనివాస్ గారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని నివారణ, తర్వాత ఫిబ్రవరి నెలలో మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దీని నుంచి దోమల బెడద నుంచి, దోమల బారిన పడకుండా, మలేరియా రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఆ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేస్తాం. ఇంకో వీడియో చేస్తాం డాక్టర్తో. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం.